హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే డే 5 or 6 అనుకుంటా మా ట్రిప్లో. సో ఈరోజు అయితే మేము జర్మనీలో ఉన్నాము అండ్ ట్రిప్ అంతా మస్తు జరుగుతుంది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో వ్యూ కూడా మస్తుంది, ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు టూర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ముందు క్లిప్లో చెప్పినట్టు మేమైతే ఈరోజు జర్మనీలో ఉన్నామన్నమాట. సో ఆ రోజు జర్మనీలో టెంపరేచర్ అరౌండ్ 6 to 8 degrees అలా ఉండే అనమాట. సో వెదర్ చాలా కూల్గా ఉండే. అండ్ ఈరోజు జర్మనీలో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము అని చెప్పేసి నేను ఈ వీడియోలో షూట్ చేస్తాను. అండ్ మా ఐటినరీలో జర్మనీ జస్ట్ వన్ డే ట్రిప్ అలా ఉండే అనమాట. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే 2 days అలా అయితే మనం ఐటినరీలో ప్లాన్ చేసుకోవచ్చు. సో మాదైతే గ్రూప్ ప్యాకేజ్ కాబట్టి సో 1 dayలోనే మేము ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగలిగాము అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి మార్నింగ్ అరౌండ్ 7-7:30 అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలానే హోటల్లో మనకి స్నాక్స్, బ్రెడ్ ఐటమ్స్ అలా ఉంటాయి కదా, సో అవైతే ట్రై చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్ కూడా. అసలు జస్ట్ 1 day కూడా కాదు, ఈ హోటల్లో జస్ట్ నైట్ చెక్-ఇన్ అయిపోయాము అండ్ ఇప్పుడు చెక్అవుట్ చేసేయాలన్నమాట. గ్రూప్తో వచ్చాం కదా, సో షుడ్ ఫాలో యాజ్ పర్ ద గ్రూప్ రూల్స్. అసలు మనం ఇంకా లగేజ్ చదువుతుంటే ఎక్కడ ఏది పెట్టేసామో మర్చిపోతుంటాం కదా. నాకైతే గుర్తు కూడా రావట్లేదు, దొరకట్లేదు కూడా కొన్ని వస్తువులు అయితే. అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాక కూడా. సో ఇది వచ్చేసి మేమున్న హోటల్లో రూమ్ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది కదా. సో ఇది మార్నింగ్ అరౌండ్ 6-6:30 అనమాట. అండ్ ఈ వీడియోలో కూడా నేను కొన్ని రా క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మెమరబుల్గా ఉంటాయి కదా, సో రాగా యాడ్ చేస్తే. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. Thank you. Then you carrot type. इस तरफ बैठोगे, इधर दीपेश की शादी वरमाला वर वराह कैसा अभी बोल साले ग्लो शादी अभी सब आएगा, अभी सब आएगा। आप जाओ अपनी जगह पे, आप जाइए अपनी जगह पे। अभी तो खड़ा रहने दो। वहाँ हम रैगिंग करेंगे ना, उधर बैठ के स्लेजिंग कर रहे हैं. शेर शाह इंशाल्लाह सिंगम क्या बात. मिका सिंह First word now. Four letters we have to tell, no? Last 2 letters are done. Are. Okay. लास्ट लेटर भी God. Dev. Bhagwan. Darshan. Different gods like that. Ganesh. मोहम्मद रफी Balaji. मोहम्मद रफी Ram. Jai Shri Ram.
हनुमान कृष्णा कृष्णा गोपाल मेल और फीमेल ये बता दे फीमेल फीमेल गॉड मेल गॉड शिवा शिवा बोले कौन भोलेनाथ शिवमेता शिवलिंग आर करेक्ट OME R is correct ये शशांक वाइफ आर शशांक रश्मिका वाइफ शशांक क्या है का नाम क्या है ता मी का ओमकार ओमकार OMERK बोलवाल लिए तुषार कपूर वाली OMERK के థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హృదయ్. అండ్ ఇలా చూస్తున్నారు కదా మీరు, మేమైతే ఆ రోజు బస్సులో చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో చాలా ఫన్ ఉంది. కొంచెం సేపు అలా దంస్ట్రాస్ ఆడుకున్నాము అండ్ కొన్ని సాంగ్స్ అలా ప్లే చేస్తూ చాలా ఫన్ ఉండే అనమాట. సో వెరీ రిలాక్సింగ్ గా ఉండే అండ్ చాలా సేపు జర్నీ కూడా మాకు అంతలా టైర్డ్ అనిపించలేదు. అండ్ మేమైతే ఇక్కడికి ఫస్ట్ బ్లాక్ ఫారెస్ట్ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే ఆన్ ది వే అక్కడికి. సో వ్యూ చూసారా ఎంత బాగుంది కదా, అసలు మనకైతే ఆల్మోస్ట్ నాకైతే ఇలా ఒక సీనరీలో ఉంటుంది కదా అలానే అనిపించింది. వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ అయినా అక్కడ చిన్న చిన్న ఇల్లులైనా కూడా భలే ఉన్నాయి. ఈ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4000 to 5000 ఫీట్ అబవ్ ఉంటుంది అనమాట. సో సీ లెవెల్ నుంచి. సో వ్యూ అయితే అదిరిపోయింది. సో నేనైతే అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో యా, ఈ క్లిప్స్ అయితే నాకు ఎడిట్ చేయాలని చెప్పేసి అదర్వైజ్ స్మాల్గా పెట్టేయాలని చెప్పేసి అయితే లేదనమాట. సో చాలా మెమొరబుల్గా ఉన్నాయి ఈ క్లిప్స్ చూస్తుంటే అండ్ నాకైతే వ్యూ చాలా నచ్చింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ దెన్ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ఎండ కనిపించింది నాకు. ఏముందిరా వ్యూ చూడేగా బుజ్జు, ఇట్లా నా ఫోన్లో చూడ ఒకసారి తీస్తావిడా. సో ఫైనలీ మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక బీచ్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. అండ్ దెన్ ఈ ప్లేస్లో ఏంటంటే మనం కొంచెం షాపింగ్ చేయడానికి అలా కూడా కుదురుతుంది అనమాట. సో జర్మనీలో ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పు. సో మేమైతే కొన్ని పిక్చర్స్ అలా దిగేసి ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసామన్నమాట. అండ్ ఈ ప్లేస్లో ఏంటంటే ఎవరికైతే కొంచెం పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి అక్కడ పర్చేస్ చేసి మనకి ఇండియాకి తీసుకొని రావడానికి కొంచెం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కదా, సో అలా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట ఒక స్టోర్లో. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని లార్జ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే డైరెక్ట్లీ మనకి ఇండియాకి కూడా వాళ్ళు షిప్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాచెస్ అవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి అక్కడ ఫేమస్ వాచెస్ అనమాట. సో ఇక్కడైతే మాకు ఆ షాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా మేము షిప్ చేస్తాము అండ్ మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎలా చేసుకోవచ్చు అన్నట్టుగా. యా, ఈ షాప్లో అయితే కొంచెం అలా షాపింగ్ చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో ఒకసారి షాప్లో ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి.
పద. ఎక్కడ दाचा कुछ सामने है जो आप देख रहे हैं सब ब्लैक फॉरेस्ट है। नाउ आई विल बी योर गाइड। జర్మనీలో ఎవరైతే స్టే చేయాలి అనుకుంటున్నారో బ్లాక్ ఫారెస్ట్ దగ్గర అయితే మనం 1 or 2 days అయితే స్టే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇలా అయితే మేము బ్లాక్ ఫారెస్ట్ అయితే టూర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇంకా మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, అక్కడ చిన్న చిన్న హట్స్ లాగా భలే ఉన్నాయి వాళ్ళ ఇళ్ళని. ఇక్కడ ఇప్పుడైతే మరి స్టే చేస్తున్నారా లేదా అంత ఐడియా లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ మనకైతే స్విట్జర్లాండ్ వైబ్సే వస్తాయి యాజ్ ముందు చెప్పినట్టు. అండ్ 4 o'clock అలా ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వేరే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రైన్ ఫాల్స్ అన్నమాట. ఇది జర్మనీలో మనకి బార్డర్లో ఉంటుంది. माइक पे बोलो फ्रेंड्स ఫైనలీ మేమైతే రైన్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి జర్మనీలోనే ద లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అంటారు. కానీ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైతే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకున్నారో ఆఫ్టర్నూన్ 3-4 వరకల్లా అక్కడికైతే రీచ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అరౌండ్ 5-5:30కి అలా చీకటి అయిపోతుంది అక్కడ. సో వ్యూ అంతా ఎంజాయ్ చేయలేము. మేమైతే అరౌండ్ 3కి అలా రీచ్ అయ్యాము అక్కడ. సో ఇక్కడ వ్యూ చూస్తున్నాను కదా, ఇదైతే టాప్ నుంచి అనమాట వ్యూ. కానీ మనకి ఆల్మోస్ట్ వాటర్ ఫ్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో ఆ ప్లేస్ వరకు కూడా మనకి స్టెప్స్
ఆర్ వాకింగ్కి ఇలా రోడ్ లాగా అలా అయితే ప్లేస్ ఉంది. సో డెఫినెట్లీ ఆ ప్లేస్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. వ్యూ ఇంకా బాగుంటుంది అక్కడ నుంచి. సో మేమైతే ఇక్కడ పైనుంచి ఇక్కడ అంటే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది కదా పిక్చర్స్కి వాటికల్లా. సో పైనుంచి మేమైతే కొన్ని పిక్చర్స్ అలా దిగేసి ఇంకా స్టెప్స్ మీద నుంచి అయితే మేము ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ వరకు కూడా మేము వెళ్తున్నాము. సో నేనైతే దగ్గర నుంచి కూడా వ్యూ చూపిస్తాను. సో ఎవరైతే ఇండియా నుంచి ట్రావెల్ చేస్తాం అనుకుంటున్నారో సో మనకి అక్కడ ఇండియన్ స్నాక్స్, ఇండియన్ టీ అలా కూడా అవైలబుల్లో ఉంది అక్కడ. సో కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయిపోయి సో టీ, కాఫీ, స్నాక్స్ అలా తీసేసుకొని ఒక 1 అవర్ అయితే మనం ఉండొచ్చు అక్కడ. చాలా బాగుంటుంది వ్యూ. కానీ వెదర్ మాత్రం ఆల్మోస్ట్ 6 degrees అలా ఉండే. సో చాలా ప్రాపర్గా మన క్లోతింగ్ అంతా ప్రాపర్గా చూసుకొని వెళ్తే సేఫ్ అనిపించింది. हेलो, किसका कितना है? రైన్ వాటర్ ఫాల్స్ ఇంకా పైగా వెళ్ళడానికి చూస్తున్నాం అన్నమాట. अभी आप इधर ही पहुंचे हो? చాలా మస్తు. వెళ్ళేసి వచ్చారా ఆంటీ? Okay, you can go and have coffee over there if you want. Huh? If you want to. అండ్ రైన్ ఫాల్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వ్యూ చూసారు కదా, అరౌండ్ 6:30 టైమ్. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అరౌండ్ 9:30 నైట్ అలా అవుతుంది అన్నట్టుగా ఉంది కదా. అండ్ మేమైతే నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్న జ్యూరిక్ అయితే వెళ్తున్నాము. సో నైట్ అక్కడే స్టే అనమాట. ఆన్ ది వేలోనే మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్లో అయితే డిన్నర్ ప్లాన్ చేశారు. ఇక్కడైతే హోటల్ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనకైతే ఇండియా వైబ్స్ వస్తాయి. మాకు మంచిగా బిర్యానీస్, టీ కూడా ఉండే ఆ రోజు. సో మంచిగా అలా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ రోజు స్టే వచ్చేసి హోటల్ రాడిసన్లో. సో ఇదైతే జ్యూరిక్లో ఉందన్నమాట. సో హోటల్ కూడా చాలా బాగుంది. ఇక్కడే మేమైతే 3 days స్టే చేయబోతున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంటాయి. సో డెఫినెట్లీ నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. సో డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది. ఫైనలీ మేము వచ్చేసాం హోటల్ రాడిసన్. ఇంతేనా లైట్స్?
ప్లేట్లు ఇచ్చిండు, కుక్కర్ ఇచ్చిండు, పూలు ఉన్నాయి. వంట చేద్దాం మరేమో. ఇగో ఓవెన్ ఉంది, ఫ్యాన్ ఉంది, కప్పులు, కప్పులు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.